వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. ప్రతిరోజు ఒక సందేహం బైబిల్ నందు ఎవ్రీడే డౌట్ ఇన్ బైబిల్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన ఆదికాండం 5వ అధ్యాయం చదివాము. ఈ 5వ అధ్యాయంలో ఆదాము యొక్క కుటుంబ చరిత్ర ఇచ్చాడు. ఆదాముకి కయీసు, హేబేల్ తర్వాత షేము అనే ఒక కొడుకు పుడతాడు. తర్వాత తను 930 సంవత్సరాలు బతుకుతాడు, చనిపోతాడు. అలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఇచ్చారండి. అందులో మనకి 9వ తరం అతను నోవాహ్ జలప్రలయం చాలా పెద్దదండి. అది మరో వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ నోవాహు గూర్చి కన్నా ముందు ప్రజలు చెడ్డవాళ్ళు అయిపోయారు. భూమి మీద మనుషుల సంఖ్య పెరుగుతూ పోయింది. వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు. ఆ ఆడపిల్లలు అందంగా ఉన్నారు కాబట్టి దేవుని కుమారులు వారిని చూసి నచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లోనేమో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నారు, దేవుని కుమారులను ఉంది. అది చూసి దేవుడు చాలా దుఃఖభరితుడై, ఈ మనుషులంతా మానవమాత్రులు, వాళ్ళ మూలంగా నా ఆత్మను కలవరపడనీయను. అందుకే ఏం చేస్తాడే అంటే, మనుషులంతా కూడాను అంత ముందులాగా 900 సంవత్సరాలు, 850 సంవత్సరాలు, 500 సంవత్సరాలు బతకకుండా 120 సంవత్సరాలు మాత్రం బతకనిస్తాను అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే కుమారులు, అరే తప్పురా అని చెప్పాలి. లేదు, వాళ్ళని అలా చేయకుండా ఆపాలి. అంతేగాని ఎక్కువ సంవత్సరాలు బతకడం వల్ల ఎక్కువ పిల్లలు పుడుతున్నారు, పిల్లలు ఎక్కువ మంది ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పేసి వాళ్ళ వయసు తగ్గించడం ఏంటి? సరే, ఇక్కడ ఇదే అధ్యాయంలో నెఫీలను వారు ఉన్నారు. వారు ప్రాచీన కాలం నుంచి ఉన్నారు, వారు మహావీరులు అని ఎక్కడ చెప్పబడింది. మరి అలాగే కిందనే ఆ నెఫీల్ అనగా బలాత్కారులు, పడిపోయిన ప్రజలను అర్థమిచ్చే హేబ్రీ పదం కూడా చెప్పబడింది. మరి వీళ్ళని ఎవరు తయారు చేశారు? వీళ్ళని ఎవరు తయారు చేశారనేది తెలియలేదు. అదొక డౌట్ మళ్ళీ. తర్వాత ఎక్కడే ఇంకో విషయం ఏంటంటే, ప్రజలంతా కూడా చెడ్డవాళ్ళు అయిపోయారు కాబట్టి నేను ఈ భూమి మీద ప్రజలనే కాకుండా జంతువుల్ని, పక్షుల్ని, పాకేటువంటి జీవుల్ని అన్నిటిని నాశనం చేస్తానంటాడు యెహోవా దేవుడు. ఇదేంటి? మనుషులు తప్పు చేస్తే జంతువుల్ని, పక్షుల్ని కూడా నాశనం చేస్తా అంటాడు. దానికోసం జలప్రళయం రప్పిస్తానంటాడు. ఏంటి శాడిజం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. దీన్ని విన్నవాళ్ళు కానీ నాకు కొంచెం అర్థమయ్యేలాగా నా ఈ డౌట్ని క్లారిఫై చేయగలరని ప్రార్థిస్తున్నానండి.